నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు 7/12/2021 మంగళవారం. ఈరోజు మార్కెట్ ఎలా ఉందో విశ్లేషణ. ఈరోజు మార్కెట్ ఫ్రమ్ ద బిగినింగ్ పాజిటివ్ తోటే ఓపెన్ అయింది. గ్యాప్ అప్ అంటారు దాన్ని, పెరగటం జరిగింది. ఓవరాల్గా సెన్సెక్స్ వచ్చి 886.51 పాయింట్లు పెరగటం జరిగింది. అది 1.56%. సెన్సెక్స్లో ఏవైతే 30 కంపెనీలు ఉన్నాయో 29 ప్లస్లో ఉన్నాయి, 1 మైనస్లో ఉంది. నిన్న ఇవే 30 మైనస్లోనే ఉన్నాయి. నిన్న ఏదైతే ఉందో నిన్నటికి ఈ రోజుకి ఏంటిదో తేడా గమనిద్దాము, ఏం జరిగిందో చూద్దాం. అయితే ఈరోజు స్టార్టింగే పెరగటం మొదలుపెట్టింది. పెరుగుతూ కంటిన్యూ పెరిగి చివరికి 886 పాయింట్లో ప్లస్లోనే క్లోజ్ అవ్వటం జరిగింది. తర్వాత నిఫ్టీ వచ్చి 264.45 పాయింట్లు పెరగడం జరిగింది. పర్సంటేజ్ సేమ్ 1.56% నిన్నటి మీద పెరగడం జరిగింది. 17,000 దాటింది, క్రాస్ అయింది. నిన్న బిలో 17,000 వచ్చింది. ఈరోజు 17,176.70, అంటే 17,176.70. ఇక నిఫ్టీ 50లో ఏవైతే ఉన్నాయో 45 ప్లస్లో ఉన్నాయి, 5 మైనస్లో ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఈరోజు 50 ఏదైతే నిఫ్టీ ఉన్నాయో 45 ప్లస్ 5 మైనస్. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి 882.50 పాయింట్లు పెరగడం జరిగింది, ప్లస్ 2.47% నిన్నటి మీద. 36,618.40లో క్లోజ్ అవ్వటం జరిగింది. ఇక ఈరోజు టాప్ గైనర్స్ వచ్చి టాటా స్టీల్. ఎందుకు అంటే చైనాలో ఐరన్ ఓరు ధర పెరిగింది, అందుకని ఈరోజు టాటా స్టీలు బాగా పెరగడం జరిగింది. అంటే కమోడిటీస్ మార్కెట్లో స్టీల్ పెరగడం వలన టాటా స్టీల్ పెరిగింది. ఇక తర్వాత బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి టాప్ గైనర్లో ఉండటం జరిగింది. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవి పెరగడం జరిగింది. కమోడిటీస్లో అల్యూమినియం షేర్లు పెరగటం, అల్యూమినియం కమోడిటీస్లో పెరగటం వలన హిండాల్కో కూడా పెరగడం జరిగింది. అదానీ పోర్ట్ ఒకటి పెరగడం జరిగింది. ఇవి టాప్ గైనర్స్లో ఉన్నాయి. ఇక ఎందుకు మార్కెట్ పెరగడానికి రీజన్ ఏంటి? ఈ ఒమిక్రాన్ ఏదైతే వైరస్ ఉందో ఇది మైల్డ్గా ఉంది, పెద్ద ఇబ్బంది లేదు అని అమెరికా మార్కెట్లు రాత్రి బౌన్స్ బ్యాక్ అయి బాగా పెరగటం జరిగింది. ఎప్పుడైతే అమెరికా మార్కెట్లు బాగా పెరిగినాయో ఉదయం పూట ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏదైతే ఉందో సింగపూర్ ఎక్స్చేంజ్ నిఫ్టీ, ఏషియన్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఫాలో అవుతూ యుఎస్ మార్కెట్లను రాత్రి ఫాలో అవుతూ క్లోజింగు, ఉదయం పూట ఏషియన్ మార్కెట్లను ఫాలో అవుతూ మన ఎస్జిఎక్స్ అంటే సింగపూర్ ఎక్స్చేంజ్లో మన నిఫ్టీ ట్రేడ్ అవ్వటం మొదలు పెడుతుంది. ఆ నిఫ్టీ కూడా ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్లోనే ఉంది, ఓపెనింగ్ కూడా పాజిటివ్లోనే ఓపెన్ అయింది. ఏషియన్ మార్కెట్లన్నీ పాజిటివ్లోనే కంటిన్యూ అయిపోయినాయి. మధ్యాహ్నం యూరోప్ మార్కెట్లు కూడా ఓపెనింగ్ పాజిటివ్లోనే ఓపెన్ అయినాయి. అందుకని మన మార్కెట్ కూడా కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది. ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా మనది కంటిన్యూగా అప్వర్డ్లోనే ఉంది. దీన్ని ఏమంటారు అంటే, ఒకటి ఒమిక్రాన్ మైల్డ్గా ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు అని సెంటిమెంట్ చేంజ్ అయింది. దీన్నే షార్ట్ కవరింగ్ అంటారు మన టెర్మినాలజీలో. ఇంకొక వర్డ్ ఏంటంటే మ్యాడ్రన్ అనమాట. మ్యాడ్రన్ ఈరోజు పిచ్చి పట్టినట్టుగా రన్ చేస్తుంది, అది మ్యాడ్రన్ అంటారు దాన్ని. ఇది ఇవాళ ఒక ఇన్ఫర్మేషను. నిన్న ఒక మాదిరి, ఈరోజు ఒక మాదిరి. నిన్న అన్సర్టనిటీ అనే ఒక పదంతో పడిపోయింది. ఈరోజు మ్యాడ్రన్ అంటారు, షార్ట్ కవరింగ్ అంటారు. తర్వాత ప్యానిక్ సెల్లింగ్ నిన్న, ఈరోజు ప్యానిక్ బయ్యింగ్ అంటే ప్యానిక్ సెల్లింగ్ అంటే ఇంక రికవరీ ఉండదు, కంటిన్యూ పడిపోతూనే ఉంటుంది ఆ డే అంతా. ఈరోజు ప్యానిక్ బయ్యింగ్ అంటే ఇది రివర్స్ అయిపోయింది. మళ్ళీ ఏమో దొరకవేమో అన్నంత మాదిరి కొనుక్కోవటం, దాన్ని ప్యానిక్ బయ్యింగ్ అంటారు. అది ప్యానిక్ బయింగ్, ప్యానిక్ సెల్లింగ్. తర్వాత ఏషియన్ మార్కెట్లు పెరిగినాయి, యూరోప్ మార్కెట్లు పెరిగినాయి. అన్ని సెక్టార్లు ఈరోజు పాజిటివ్లోనే క్లోజ్ అవ్వటం జరిగింది. తర్వాత ఈరోజు టర్నోవర్ వచ్చి 30,79,458.21 కోట్లు, 30,79,458.21 కోట్లు టర్నోవర్ జరిగింది. ఇక ఈరోజు న్యూస్గా చూద్దాం. పిరమల్ ఎంటర్ప్రైజెస్ డీమెర్జర్ అవుతుంది, దాంట్లో అది ఒక డివిజను. పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఫార్మా కంపెనీ, అది డీమెర్జర్ అవుతుంది. దిలీప్ బిల్డ్కాన్కి ఆర్డర్ రావడం జరిగింది. 2,683.02 కోట్లు. L1 బిడ్డర్ మధ్యప్రదేశ్లో. L1 అంటే లోయెస్ట్ వన్ బిడ్డర్ అనమాట. L1 బిడ్డర్ అంటే మధ్యప్రదేశ్ ఆర్డర్ రావడం జరిగింది, 2,683.02 కోట్లు. తర్వాత నైకా మొన్న ఈ మధ్య రీసెంట్గా ఐపీఓకి రావడం జరిగింది.
అది 7 స్టోర్స్ని ఓపెన్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. అంటే 7 కొత్తవి అనమాట. అంటే లాక్మే, క్యాల్మెన్ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో నైకా వాళ్ళవి, ఆ ప్రొడక్ట్స్ సేల్ చేయడం కోసం డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే 7 స్టోర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత ఏడిఎఫ్ ఫుడ్స్ ఉంది ఒకటి, ఏడిఎఫ్. అది పతంజలి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది యూరోపు, యూకేకి డిస్ట్రిబ్యూట్ చేయటానికి పతంజలితో టైఅప్ అయింది. ఏడిఎఫ్ ఫుడ్స్ ఆర్డర్ రావటం జరిగింది. పతంజలి ప్రొడక్ట్స్ని ఏం చేస్తుంది, అది డిస్ట్రిబ్యూట్ చేయడానికి యూరోప్, యూకే అంటే ఎక్స్పోర్ట్ చేయడం కోసము పతంజలి ప్రొడక్ట్స్ని అగ్రిమెంట్ అవ్వడం అయింది. దాన్ని ఆర్డర్ రావడం జరిగింది అంటారు. ఇక తర్వాత GHCL గుజరాత్ హెవీ కెమికల్స్ హోమ్ టెక్స్టైల్ బిజినెస్ని 596 కోట్లకి ఇండోకౌంట్కి ఇచ్చేయటం జరిగింది. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటే మనం కొనుక్కోవటం, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే కంపెనీ షేర్లని మనకు అమ్మటం. అలానే GHCLలోంచి ఏదైతే ఉందో హోమ్ టెక్స్టైల్ బిజినెస్ని ఇండోకౌంట్కి 596 కోట్లు డిస్ఇన్వెస్ట్మెంట్ చేసింది GHCL గుజరాత్ హెవీ కెమికల్స్ లిమిటెడ్. తర్వాత HFCL హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ వచ్చి QIP క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటారు, ₹72.33 ఇవ్వటం జరిగింది. తర్వాత IDFC అది ఎమాల్గమేషన్ అవుతుంది. IDFCలోనే ఏవైతే ఉన్నాయో IDFC ఆల్టర్నేటివ్ లిమిటెడ్, IDFC ట్రస్టీ కంపెనీ, IDFC ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఇవన్నీ కూడా IDFCలోకి మెర్జ్ అయిపోతున్నాయి. దాన్ని అమాల్గమేషన్ అంటే విలీనం అవటం, ఇది IDFCకి. తర్వాత GSS ఇన్ఫోటెక్ అని ఒక కంపెనీ ఉంది. అది ఎక్వైర్ చేసింది 100% ఇండియన్ ఫార్మ్ స్టోర్సు పొలిమెరాస్ అని ఒక మనం మార్కెట్లోకి వెళ్తే పొలిమెరాస్ అని కూరగాయల షాప్ ఉంది. ఈ కూరగాయల షాప్ ఏదైతే సూపర్ మార్కెట్ ఉందో అంటే కూరగాయల సూపర్ మార్కెట్, దాన్ని GSS ఇన్ఫోటెక్ ఏం చేసింది, ఎక్వైర్ చేసింది. ఆ పొలిమెరాసుని 250 కోట్లకి GSS ఇన్ఫోటెక్ ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత రూట్ మొబైల్ అని ఒకటి ఈ మధ్య రీసెంట్గా IPOకి వచ్చింది రూట్ మొబైల్. అది ఎక్వైర్ చేసింది దేన్ని, రూట్ SMS సొల్యూషన్స్ అని ఒక కంపెనీని, వాళ్ళదే సిస్టర్ కన్సర్న్, దాన్ని ఎక్వైర్ చేయడం జరిగింది. రూట్ SMS సొల్యూషన్ ఇంటర్ టెలికో ఇంటర్నేషనల్ ఆఫ్ మోడర్న్ కమ్యూనికేషన్ సర్వీసెస్ కువైట్. అంటే ఈ కువైట్లో ఏదైతే ఇంటర్నేషనల్ ఆఫ్ మోడర్న్ కమ్యూనికేషన్ సర్వీసెస్ చేస్తుంది కువైట్లో, ఆ కంపెనీని ఈ రూట్ మొబైల్ ఏదైతే ఎక్వైర్ చేయడం జరిగింది, ఏది ఆ కంపెనీని, కువైట్ కంపెనీ. తర్వాత ఈ ఇండోకౌంట్కి వచ్చి ఈ న్యూస్ హోమ్ టెక్స్టైల్ బిజినెస్ GHCL నుంచి బై చేయడం జరిగింది. ఇక ఇంటలెక్ట్ డిజైన్ అని ఒక కంపెనీ ఉంది, దానికి ఆర్డర్స్ వచ్చినాయి SBI నుంచి. తర్వాత ప్రైవేటైజ్ అవుతున్నాయి హిందుస్థాన్ కాపర్, నాల్కో, ఈ రెండు ప్రైవేటైజ్ అవుతున్నాయి. ప్రైవేటైజేషన్ చేయడానికి గవర్నమెంట్ సన్నాహాలు చేస్తుంది. తర్వాత సోలార్ ఇండస్ట్రీస్ అని ఒక కంపెనీ ఉంది. ఇది CEO ఎవరైతే కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO మనీష్ సత్యనారాయణ, ఆయన ఏం చేసిండు, సోలార్ ఇండస్ట్రీస్లో 11.05 షేర్ క్యాపిటల్ని ఇంక్రీజ్ చేసుకుండు ఆయన ఓన్గా. అంటే మనీష్ సత్యనారాయణ ఏం చేసిండు, 11.05%ని సోలార్ ఇండస్ట్రీస్లో బై చేయటం జరిగింది. తర్వాత బయోకాన్, ఈ బయోకాను టబకు ఫార్మా అని నార్త్ ఆఫ్రికాలో ఉంటుంది, సౌదీ అరేబియా 17 కంట్రీల్లో ఉంటుంది. దాన్ని అంటే ఈ టబక్ ఫార్మా సౌదీ అరేబియా 17 కంట్రీల్లో దాని యొక్క ప్రొడక్ట్స్ అవన్నీ అమ్ముతారు. ఇది నార్త్ ఆఫ్రికాకి రిలేటెడ్ కంపెనీ, అది బయోకాన్, దాంతో టైఅప్ అయింది. అంటే ఇప్పుడు ఈ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో బయోకాన్ ప్రొడక్ట్స్ అవన్నీ చేయడానికి వీలైంది. తర్వాత ఇప్పుడు లాస్ట్ మంత్ వచ్చి IPOలు 52,759 కోట్లు మొబిలైజ్ చేయడం జరిగింది. IPOలు అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు. ఈ నవంబర్ మంతు 52,759 కోట్లు 61 కంపెనీలు రావటం జరిగింది. మళ్ళీ డిసెంబర్ మంత్లో కూడా చాలా ఇష్యూలు ఉన్నాయి IPOలు. రీజన్ ఏంటిదంటే సెకండరీ మార్కెట్ పడటానికి కూడా ఒక రీజన్, IPOలు అప్లై చేయడం కోసం ఫండ్స్ కావాలి, సెకండరీ మార్కెట్లోంచి అమ్మేసి ఆ ప్రైమరీలోకి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు సెకండరీ మార్కెట్ కనుక తగ్గిపోతే మళ్ళీ IPOలు కనుక రెస్పాన్స్ సరిగా ఉండదు. ఎందుకంటే సెకండరీ మార్కెట్లోనే రేట్లు తగ్గిపోయినప్పుడు మళ్ళీ ఆ ఫండ్స్ పెట్టి మంచి కంపెనీలను ఇక్కడ కొనడానికి వీలవుతుంది. ఇది ఈ రోజుకి మీకు న్యూస్. ఇక తర్వాత ప్రతి శుక్రవారం సాయంత్రము మాది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది షేర్ మార్కెట్ మీద. అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎవరికైనా అటెండ్ కావాలి అనుకుంటే మీ పేరు, ఎక్కడుంటారు మీరు, ఏరియా, ఆ ఊరు పేరు వాట్సాప్ మెసేజ్ చేయాలి నాకు.
రెండోది మీరు ఏదైతే అడగదలుచుకున్నారో, ఏదైతే చెప్పదలుచుకున్నారో కంటెంట్స్ కానీ, మెసేజ్ కానీ, మీ దగ్గర ఏవైతే హోల్డింగ్ కానీ, డౌట్స్ కానీ, ఏమన్నా ఎలాంటివి ఉన్నా కానీ దాంట్లో మెసేజ్ రూపంలో పెట్టండి. దయచేసి కాల్స్ చేయొద్దు. ఇక తర్వాత నా నెంబర్ వచ్చేటప్పటికి మీకు ఈజీగా నేను ఒకటి బండ గుర్తు చెప్తా. ఒక 20 ఏళ్ల కింద, 21, 22 ఏళ్ల కింద ఫస్ట్ స్టార్ట్ అయింది ఎయిర్టెల్, టాటా డోకోమో. 98490తో స్టార్ట్ అయింది ఎయిర్టెల్. 98490 స్టార్టింగ్ అనమాట. అందుకని నా నెంబర్ వచ్చి 98490. అంటే ఎయిర్టెల్ ఫస్ట్ ఏదైతే వచ్చిందో అది 98490. ఇక నెంబర్ సెకండ్ నెంబర్ ఫస్ట్ 5 డిజిట్స్ తెలిసిపోయింది, గుర్తుపెట్టుకోవాల్సిందే బండ గుర్తు. 98490 తోటి ఎయిర్టెల్ స్టార్ట్ అయింది. 98490 నా నెంబరు ఫస్ట్ది 5 నెంబర్. ఇక సెకండ్ 56589, 5656 కంటిన్యూ. తర్వాత మధ్యలో ఒక 5, మళ్ళీ 89 కంటిన్యూ. అంటే 565895, 56589. బండ గుర్తు 1-2 సార్లు అనుకుంటే మాటికి కంటెంట్స్లో, కామెంట్స్లో మీ నెంబర్ తెలపండి అని అక్కర్లే. డైరెక్ట్గా మీరు ఆ నెంబరు 1-2 సార్లు వింటే మెమరీలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నో ఈ విశ్లేషణ అంతా మీకు బిగినర్స్, లెర్నర్స్ కోసము, ఎడ్యుకేషన్ పర్పసు, నాలెడ్జ్ పర్పసు, మీరు ఏం కొనుక్కుంటారు, ఏం అమ్ముకుంటారు, అవన్నీ మీరు మీ అడ్వైజర్ని సలహా తీసుకొనే మీరు చేయాల్సి ఉంటుంది. నా నుంచి మాత్రం ఒక ఐడియా కోసం, ఒక సూచన మాత్రమే. మీ యొక్క ప్రాఫిట్కి, లాస్కి నాది ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఓకేనా? రైట్, ఉంటా. థ్యాంక్ యూ.